టీం శివంగి అరాచకాలపై ఫిరంగి అట. శివంగి బృందంతో ఎస్పీ జానకి షర్మిల అట. ఒక సపరేట్ మహిళా కమాండోల వింగ్ను ఒకటి ఏర్పాటు చేసిరట నిర్మల్లో. టీం శివంగి అరాచకాలపై ఫిరంగి. నిర్మల్ జిల్లా పోలీస్ శాఖలో మహిళా కమాండోల దళమట. నిర్మల్ సమీపంలోని మామడ అడవిలో ఇటీవల తునికాకు సేకరణకు వెళ్లిన 4 మహిళలు చిక్కుకున్నారు. చీకట్లో దారి తప్పిపోయి మరింత దట్టమైన అడవిలోకి వెళ్లిపోయారు. వారిని కాపాడేందుకు వెళ్లిన పోలీసు బృందంలో ఉన్న 4 మహిళలు అత్యంత చురుగ్గా పనిచేశారు. కారు అడవిలో చొచ్చుకొని వెళ్లడానికి ఏమాత్రం బెదరలేదు. ఇందుకు కారణం నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తీసుకున్న చొరవే. ఆడవాళ్లు ఏ విషయంలోనూ తక్కువ కాదని నిరూపించేందుకు ఆమె టీం శివంగి పేరిట రాష్ట్రంలోని తొలిసారిగా మహిళా కమాండోల బృందాన్ని ప్రారంభించారట. అందులోని సభ్యులను పురుష కమాండోల తరహాలోనే తయారు చేశారు. ఇందుకు మహిళా కానిస్టేబుల్స్లో ఔత్సాహికులను ఎంపిక చేసి నిపుణుల ఆధ్వర్యంలో వారికి 45 రోజుల పాటు కఠిన శిక్షణ అందించారు. శారీరక దృఢత్వం పెరిగేలా వ్యాయామాలు చేయించారు. పోరాట నైపుణ్యాల్లో మెలకువలు నేర్పించారు. ఆధునిక ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. పేలుడు పదార్థాల వినియోగం పైన అవగాహన కల్పించారట. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తారు ఈ టీం శివంగి? అడవుల్లో మ్యాప్ రీడింగ్, ఆకస్మిక వ్యూహాలు అవలంబించడం, శత్రువుల కదలికలు గుర్తించడం, వారిని నిలువరించడం, ఎదురు దాడులకు దిగడం వంటి విభిన్న అంశాల్లో తర్ఫీదునిచ్చారు. ఈ బృందాన్ని శనివారం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కలెక్టరేట్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీస్ శాఖలో మహిళా కమాండోలను తీర్చిదిద్దడం అభినందనీయం. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఆచరించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలిస్తాం. ఎక్కడ మీరు వీళ్ళ సేవలు వినియోగిస్తారు? సరే, అక్కడంటే అడవి ఉన్నది, ఒక ఇన్సిడెంట్ జరిగింది, వాళ్ళని పట్టుకోగలిగారు, బాగుంది. వీళ్ళని ఎక్కడ ఉపయోగిస్తారు? అన్ని పోలీస్ స్టేషన్లో ఇట్లాంటి వాళ్ళని తయారు చేసి ఎక్కడ ఉపయోగిస్తారు? వీళ్ళని మహిళల సమస్యలు, మహిళల దానికోసం వినియోగించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ఇప్పుడు అడవిలో ఉన్న దగ్గర మావోయిస్టుల ఏరివేతకో మళ్ళీ మీరు కూడా అదే బాట, అదే పంథాన్ని ఎంచుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము డిఆర్జీ అని ఒక స్పెషల్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ప్రైవేట్గా రిక్రూట్ చేసి జస్ట్ లైక్ సల్వాజుడుమే. ఇక గతంలో ఎట్లాగైతే మావోయిస్టులకు వ్యతిరేకంగా సల్వాజుడుని ప్రభుత్వమే ఏర్పాటు చేసిందో అదే ఆనాడు ప్రైవేట్ సైన్యంగా ఉండే. దాని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో దాన్ని విరమించుకున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఏకంగా డిఆర్జీ పేరుతో సల్వాజుడుం లాంటి ఇంకొక వ్యవస్థని కేంద్రం ఏర్పాటు చేసింది. ఇప్పుడు మావోయిస్టుల ఏరివేత కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నది వాళ్ళే. మరి అట్లా ఏమైనా ఈ టీంని ఏమైనా రెడీ చేస్తున్నారా? దేనికోసం ఈ టీం అన్నది కూడా దయచేసి క్లారిటీ ఇవ్వండి. ఎవరి కోసం వీళ్ళ సేవలను వినియోగించుకుంటారు?